బౌలింగ్‌ల మిచెల్ స్టార్క్, బ్యాటింగ్‌ల మిచెల్ మార్ష్. ఐపీఎల్‌కి ముందు తలకాయ మొత్తం ఖరాబ్ చేసి పడేసిల్లు గదవే! నీ అవ్వ ఈ 3 వన్డేల సీరీస్‌కి రాకుండా సప్పుడేక ఇంటికాడ రెస్ట్ తీసుకున్నా అయిపోవు. నేను అందుకే చెప్పినా కదన్నా ఈ ఆస్ట్రేలియా వాళ్ళని తక్కువ అంచనా వేయొద్దని. నేనెందుకు తక్కువ అంచనా వేసినవే? మనోళ్ళు బ్యాటింగ్ సక్కగా చేయకపోతే నేనేం చేత్తా? ఒకరి తర్వాత ఒకరు 117కే ఆలౌట్ అయినాం. మొన్న కాపాడిన రాహుల్ ఇయాల కూడా కాపాడుతాడు అనుకుంటే బొక్క పెట్టిండు. ఎవ్రీడే ఈజ్ నాట్ సండే రోహిత్ బ్రో. ఇయాల సండేనే. ఇంజురీ అని చెప్పి మ్యాచ్లు ఆడకుండా ఐపీఎల్కి ముందు టైం పాస్ చేసుకుంటా తిరుగుతానా. కానీ ఈ మిచెల్ మార్ష్ ఏమో గింత డేంజరస్గా ఆడతాండు. ఇప్పుడు నన్ను మళ్ళీ టీంలోకి తీసుకుంటారా తీసుకోరా వీళ్ళు? తీసుకోరిగా నువ్వు ఐపీఎల్ ఆడుకోవాలి. ఏంది మార్ష్ బ్రో ఇది? నా ప్లేస్లో నీతో ఓపెనింగ్ చేపియమని స్మిత్కి నేనే రిక్వెస్ట్ చేసిన. ఈ సీజన్ మనం డీసీని ట్రోఫీ గెలిపించబోయే ముందు నీకు ప్రాక్టీస్ అవుతుందని ఆడిపియమని చెప్పిన. కానీ నువ్వు వన్డే లెక్క ఆడకుండా టీ20 లెక్క ఆడతాను. ఐపీఎల్కి ముందు ఇంత మంచి ఫామ్లో ఉన్నందుకు సంతోషపడాలనో లేకుంటే నా ప్లేస్కి ఎసరు పెట్టినందుకు బాధపడాలనో అర్థమైతలేదు. నిన్నెందుకు డ్రాప్ చేస్తారు వార్నర్ బ్రో? మనిద్దరమే ఓపెనింగ్ చేద్దాం హెడ్ని బయట కూర్చోబెడతారు అంటే ఇప్పుడు నేను 50 కొట్టింది వట్టిదేనా? అవసరమైతే బౌలింగ్ వేసి కూడా వికెట్లు తీస్తా. ఐపీఎల్లో తీసుకున్నంత మాత్రాన నేను ప్లేయర్ని కాదా? అందరు ప్లేయర్లు ఇంజూరీ అవుతారు. ఖచ్చితంగా ఏదో టీం నన్ను ఇప్పటికైనా తీసుకోవచ్చు. ఎస్, నాకెందుకో మిచెల్ మార్ష్ ట్రావిస్ హెడ్ కాంబినేషనే మంచిగా అనిపిస్తుంది. నేను కెప్టెన్ ఉన్న రోజులు మీ కాంబినేషనే కంటిన్యూ చేస్తా. నేను నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నావే స్మిత్, గింత మోసం చేస్తావు అనుకోలే. 2 మ్యాచ్లల్లో ఫస్ట్ బాల్కే డక్అవుట్ అయినావు. ఐపీఎల్కి ముందు కామెడీ చేయట్లేదు కదా స్కై? ఏ ఊకో అన్నా నేనెందుకు కామెడీ చేస్తా? నేను ఎందుకు అవుట్ అవుతానో నాకే అర్థమైతే లేదు. ఈ సంవత్సరం వన్డే వరల్డ్ కప్కి ముందు మంచి ఛాన్స్ దొరికిందంటే అంత బిస్కెట్ అవుతుంది. థర్డ్ మ్యాచ్లో చూడు ఆచితూచి ఆడతా. ఈ ఆస్ట్రేలియా వాళ్ళతోని ఆచితూచి ఆడితే కుదరది. చూసినావు కదా మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ ఎట్లా ఆడతాలో? మనం కూడా ఒత్తుకునుడు బంద్ చేసి వాళ్ళ లెక్క ఆడితేనే థర్డ్ మ్యాచ్లో గెలిచే ఛాన్స్ ఉంటుంది. కాదు కోహ్లీ బ్రో, అందరు అవుట్ అయితాన స్టార్క్ బౌలింగ్లేమో మంచిగా ఆడతాను. కొత్త బౌలర్ నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో అవుట్ అయినావు. ఎందుకు నాకు అర్థం కాదు. ఏ సిరీస్లైనా కానీ పాత బౌలర్లు నన్ను ఏం చేయలేరు. కానీ కొత్త బౌలర్ వస్తే నాకెందుకో వాళ్ళకి నా వికెట్ గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి పోయినా చెప్పుకుంటారు నేను కోహ్లీ వికెట్ తీసినా అని. ఇంకంత మంచి బ్యాటింగ్ చేసినావు, ఈజీగా సెంచరీ కొడతావు కావచ్చు అనుకున్నా. కొట్టాడు. ఒక కోహ్లీనే కాదు, మీ బ్యాట్స్మెన్ ఎవరిని సెంచరీ కొట్టని ఈ సిరీస్. స్టీవ్ స్మిత్ క్యాప్టెన్సీ అంటే వట్టిదే ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ అనుకుంటా అయింది. మా స్టార్కి కుట్టిగా వర్షం పడేటట్టున్నది. స్టార్కు ఏం చేద్దామని అడిగిన గంతే. అన్నదన్న వికెట్లు తీసి పడేసిండు. ఇక మళ్ళీ నెక్స్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు గింత కష్టపడ్డది వేస్ట్ అయితే తొందరగా ఫినిష్ చేయలేవే అని మిచెల్ మార్ష్కి చెప్పిన. దెబ్బకు 11 ఓవర్లలో టార్గెట్ నూది పడేసిళ్ళు. అట్లుంటది ఆస్ట్రేలియాతోని 5 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్స్. చూసినావానే స్కై, నువ్వు చేయబట్టి గిన్ని మాటలు పడాల్సి వస్తుంది. ఒక్కోసారి ముంబై ఇండియన్స్ ప్లేయర్ అని కూడా నిన్ను చూడకుండా రజత్ పాటిదార్ని ఆడిపించినా మంచిగా ఉండనిపిస్తుంది. ఎంత మాట అన్నావు రోహిత్ బ్రో. అయినా ఈ 2 మ్యాచ్లలో నేను ఒక్కనే ఫెయిల్ అయినా, మన బ్యాట్స్మెన్ అందరు ఫెయిల్ అయ్యారు. ఇంకా స్టార్క్ అట్లా ఎత్తాడు బౌలింగ్, ఏం చేస్తాం మనం? పోయిన మ్యాచ్లో కూడా గెలిపించేట్టు ఉన్నావే. రాహుల్ ఒక్కడు తప్పించుకున్నాడు నా చేతిలో. పోయినసారి చెప్పినా కదా ఈసారి మేము ఫస్ట్ బౌలింగ్ చేస్తే మీరు నా చేతిలో అయిపోతారని. సెకండ్ మ్యాచ్ ఓడిపోయాలి కదా అన్న, థర్డ్ మ్యాచ్లో అన్న నాకు అవకాశం ఇస్తారా? సిరీస్ ఆన్ ద లైన్ ఉన్నదని నేను బాధపడతా అంటే టీంలోకి తీసుకోమని నువ్వు పెడతాను. నేను బ్యాటింగ్ కూడా నేర్చుకున్నా అన్న, మీరు గిట్లా కొలాబ్స్ అయితే నేను కాపాడతా. అవ్వ విశాఖపట్నంలో నాకు కోహ్లీ బ్రోకి మంచి రికార్డు ఉన్నది, వట్టిగానే గెలుతాం అనుకున్నా. స్టార్కు గిట్లా పిసికేతాడు అనుకోలే. థర్డ్ మ్యాచ్లో టాస్ గెలిచి ఎట్లయినా ఫస్ట్ బౌలింగ్ తీసుకోవాలి. వీళ్ళని కూడా 150 లోపు ఆల్అౌట్ చేయాలి. మళ్ళీ మనం కూడా 10 ఓవర్లలోనే చేజ్ చేయాలి. గట్లయితేనే ఐపీఎల్కి ముందు నా మూడ్ మంచిగా ఉంటుంది.